లాభం లేదు కనకం. ఇంతకాలం మనం అధికారం చెలాయించాం. ఇప్పుడు దాని చేతికి అధికారం వచ్చింది. మనం ఇంకా ఎంతకాలం దాని చేతిలో నలిగిపోవాలో అర్థం కావడం లేదు. మా ఏదైనా ఓ బీజం నాటితే ఆ బీజం మొలకెత్తడానికి, భూమిని జించుకుని బయటికి రావడానికి కొంచెం టైం పట్టుద్ది. ఓపికగా ఉండాలి. ఇత్తనం వేసిన వెంటనే చెట్టు మహావృక్షం అయిపోయి ఫలాలు అందించాలంటే ఎట్టా? పైగా మనం వేసింది మామూలు బీజమా, ఇష బీజం. దానికి కొంత టైం పట్టుద్ది కదా. తాళం గుత్తి యాడికి పోదు, మన చేతికే వస్తది. నీకేమైనా మతిపోయిందానే? చూసావు కదా ఇందాక, దాని మొగుడు, తోడి కోడళ్ళు, నీ మొగుడు అందరూ కలిసి అంత గొడవ చేసినా కూడా చచ్చినా తాళాలివ్వను అనేసింది. పైగా నువ్వు దాని దగ్గర తీసుకున్న ₹1,00,000 కడితే అప్పుడు తాళం గురించి ఆలోచిస్తాను అంటుంది. అసలు దానికి ఎంత పొగరో చూడు. ఆ ₹1,00,000 ఏదో అది సంపాదించినట్టు తిరిగి డబ్బులు అడుగుతుంది. అవన్నీ నువ్వు సంపాదించిందే కదే. కరెక్టే, కాని ముండోడు రాజు కన్నా బలవంతుడని అది తాళాలీనని మొండికేసి కూర్చుంది కదా. నువ్వేంటే కాసేపు ఇటు మాట్లాడతావు, కాసేపు అటు మాట్లాడతావు. అంటే ఇప్పుడది తాళం ఇవ్వదు అని నువ్వు ఒప్పుకుంటున్నట్టేగా? ఇస్తది, అది మొండిది కదా. దాన్ని మొండితనం వదిలించడానికి, దాన్ని ఎదిరించడానికి మనం అక్కర్లేదు. దాన్ని మొగుడే చాలు. ఏందే నువ్వనేది? అది ఎంత మొండికేసిందో, ఏమేం మాట్లాడిందో నా కొడుకు కళ్ళారా చూస్తూ నిలబడినాడు. చూసింది దాని మొండితనం మాత్రమే కాదు, నా కండ్లల్లో తడిగూడా. అది నేను బాధతో పెట్టిన కన్నీళ్లు కాదు, ముసలి కన్నీళ్లు, కోపంతో దాని మీద ద్వేషంతో పెట్టిన కన్నీళ్లు. కాని నా కొడుకుకి నా కళ్లల్లో బాధ మాత్రమే కనిపించిండది. ఇప్పుడు ఆ బాధతో వాడు చెయ్యాల్సిందంతా చేస్తాడు. ఏం చేస్తాడే? చూస్తూ ఉండు, ఇప్పుడు ఏం జరిగిద్దో. 1 2 3 4 5 6 7 10. తలుపులు బద్దలు కొట్టేస్తావేంటి? మళ్ళీ తలుపులు ఇరిగిపోతే అదో ఖర్చు. ఇదిగో, ఏంది పిచ్చి పిచ్చిగా తలుపులు వేయడాలు, గోళం పెట్టడాలు? చెప్తున్నాను కదా, తలుపులు విరిగిపోతే మళ్ళీ అదో ఖర్చు. మరో ఎన్నాళ్ళలో పెత్తనం పేరుతో మన మీద అజమాయిషీ చెలాయించిందే. తాళాలు ఇచ్చేస్తే ఇలా కుదరదు కదా. అసలు నేనైతే కల్లో కూడా ఊహించలేదమ్మా ఈ మనిషి ఇట్ట అయిపోద్దని. మొన్నటి వరకు నాకు తోబుట్టువు లేరనే బాధని గీత పోగొట్టిందని, బాగా చక్కగా కలిసిపోతుందని, తోడికోడల మాదిరిగా కాకుండా తోడబుట్టిందాన్లాగా చూసుకుంటుందని అనుకున్నా. కాని అమ్మమ్మమ్మమ్మ, ఎక్కడ నేర్చిందో గాని ఈ బుద్ధులు మామూలుగా లేవు. గీత, మర్యాదగా తాళాలు తీసుకుని మీ అత్తగారికిచ్చి క్షమాపణ చెప్తావా లేదా? చెప్పు. నన్ను క్షమించండి అత్త. తాళం తీసుకోండి. ఇప్పటికి కూడా నేను ఇంటి పెత్తనం చెయ్యాలని నేను ఈ తాళాలు తీసుకోవట్లేదు. నా కొడుకులు, నా 2 కోడళ్ళు, నన్ను కట్టుకున్న మొగుడు, మా అమ్మ, ఈడుగారి చేతుల్లో అష్ట కష్టాలు పడేది చూడలేక ఈ తాళాలు తీసుకుంటా ఉండ. పిల్లకాయల్ని గనేది కాదు, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించుండాల. పుట్టింట్లో ఎట్లాంటి బుద్ధులు నేర్పించుండారో చూడు. అమ్మా గీత, కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రుల పేరు గొప్పగా నిలబెట్టాలంటారు. సంతోషమమ్మా, మీ అత్తగారింట్లో
మా పేరు చాలా గొప్పగా నిలబెట్టావు సెల్వి. దీనివల్ల మనం పొందిన సంతోషం చాలు ఉప్పొంగిపోయేలా చేసింది. ఏం మాట్లాడమంటావు? వాళ్ళందరూ నన్ను నిలదీసి నిందిస్తుంటే ఏం సమాధానం చెప్పమంటావు? స్వయాన మా అత్తగారు వాళ్ళ అమ్మగారు కలిసి నాకు వశీకరణ మందుని పెట్టి నన్ను బానిసలా చెయ్యాలనుకున్నారే. నన్ను నా భర్త నుండి దూరం చెయ్యాలనుకున్నారే. ఆ నిజం చెప్పమంటావా? చెప్పి అందరూ మా అత్తగారిని ద్వేషించేలా చేయమంటావా? మా అత్తగారు వాళ్ళ అమ్మగారు నా మీద చేస్తున్న కుట్ర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేనంతా విన్నాననే నిజం చెప్పమంటావా? అది నీ కొడుకులకి ఎట్టా వశీకరణ మందు పెట్టి ఇప్పుడు అది చెప్పినట్టల్లా వాళ్ళు ఆడేటట్టు నీకెదురు తిరిగేటట్టు చేసిందో అదే విధంగా మనం కూడా దానికి మందు పెట్టి అది మనం చెప్పినట్టు వినేలా చేసుకుందాం. మో వశీకరణ మందు పెడితే ఇదంతా జరుగుద్దా నిజంగా? ఆ ముందు ఆ మందులు కలిపే మనిషిని రేపు పొద్దునే పోయి కలుద్దాం. అక్కడే నీకు అన్ని వివరంగా తెలుస్తాయి. నీకు నమ్మకం కుదురుతాది. నువ్వు వాళ్ళ కుట్ర విన్న మరుక్షణమే గోవింద్కి చెప్పుండాల్సింది. ఈ ఇంట్లో వాళ్ళకి ఆవిడ చేస్తున్న ఘనకార్యం గురించి చెప్పుండాల్సింది. చెప్తే ఏమై ఉండేది? ఇన్నాళ్ళు మా అత్తగారికి పిసినారి బుద్ధి మాత్రమే ఉందని మా ఆయన అనుకుంటున్నాడు. అది తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ వాళ్ళ అమ్మగారు మంచివారని నమ్ముతున్నారు. ఇప్పుడది నిజం కాదు. కొడుకు కోడల్ని దూరం చేయడానికి ఆవిడ ఇంత కుట్ర పన్నుతుంది. వశీకరణ మందుని పెట్టి మా ఇద్దరిని విడదీయాలనుకుంటుంది. నన్ను బానిసలాగా చూడాలనుకుంటుందనే నిజాన్ని చెప్పి కన్న కొడుక్కి కన్న తల్లి మీదే ద్వేషం కలిగేలా చేయనా? ఇప్పుడు నువ్వు అందరితో మాటలు పడ్డం కంటే అప్పుడు ఆ పని చేసుండడమే కరెక్ట్. అది చెయ్యకుండా నువ్వెళ్ళి ఆ మాంత్రికుణ్ణి కలిసావు. ఎందుకు కలిసావు? పరిస్థితి ఇంతదాకా ఎందుకొచ్చిందో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన వల్ల విసిగిపోయి అందరూ కలిసి గీత చేతికి తాళం తీసి అప్పగించాం. తీరా తాళం గీత చేతికి వెళ్ళాక పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. బాధ్యతగా చూసుకోవాల్సిన మనిషి పిసినారితనంతో ఇబ్బంది పెడితే ఎంత నరకంగా ఉంటుందో నువ్వు కూడా అనుభవించావు. అది గుర్తుపెట్టుకుని ఇక మీదట నువ్వు ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. మళ్లీ నీ చేతికొచ్చింది నీ అధికారం కాదు, నీ బాధ్యత. ఎన్నాళ్ళు నీ బాధ్యతని అధికారం అనుకుని అందరినీ ఇబ్బంది పెట్టావు. ఇక మీదట నీ బాధ్యతని నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తావని మేమందరం నమ్ముతున్నాం. ఈ మాట చెప్పిపోదామని వచ్చాను, చెప్పాను. జాగ్రత్తగా చూసుకో. ఏంటే నీ మొగుడు నీతులు చెప్పిపోతున్నాడు? చెప్పాడందుకే కదా ఉన్నాయి నీతిలో. మనం పాటించేదానికి కాదు, మనకంటూ సెపరేట్ గా ఒక నీతి ఉండాలి. అది నిజాయితీగా చేద్దాం. ఓసే సాంబారో
మురుగా, ఈ ఇంటిని మా అత్తగారిని తద్వారా ఈ కుటుంబాన్నంతటినీ సరిదిద్దాలనుకుని ఒక ప్రయత్నం చేశాను. కాని అది పూర్తిగా సఫలీకృతం కాకుండా బెడిసికొట్టింది. ఇప్పుడు మంచి చేయబోయే నన్ను కనీసం నా భర్త కూడా అర్థం చేసుకోలేదు. అసలు నేను ఇలా ఎందుకు ప్రవర్తించానో, అది నిజమా కాదా అని కూడా ఆలోచించలేదు, అడగలేదు, నాకు మాట్లాడే అవకాశమూ ఇవ్వలేదు. ఈ కుటుంబంలో అందరి మనసుల్లో ఒక మంచి మార్పు రావాలని కోరుకున్నాను. కాని ఆ మార్పు గతంలో నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని సృష్టించింది. నేనేంటో, నా ఉద్దేశమేంటో, నేనీది అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి నాకొద్దు. అందరూ నన్ను అర్థం చేసుకునేటట్టు, అందరూ సంతోషంగా ఉండేటట్టు చూసుకో స్వామి. పూరి, నీకు టిఫిన్ కి ఏమేం కావాలో చెప్పు, స్వయంగా నేనే వండి పెడతా. అలాగే అక్క, తర్వాత వచ్చి చేసుకుందాం. పాపం ఎవరో కిచెన్ లోకి వచ్చారు, వాళ్ళకి కావలసిన నీళ్ల కాఫీలు అవి చేసుకుని వెళ్తారు. మనం తర్వాత చేసుకుందాంలే టిఫిన్లు. ఏ, నాకు మాత్రం మీరు పెట్టే కాఫీలు ఇవ్వరా? మాకెందుకమ్మా మీ కాఫీ ఇచ్చే మహాభాగ్యం. మీరు ఈ గ్యాస్ స్టవ్లు గట్రా వాడితే డబ్బులైపోతాయి. మీకు పక్కనే ఉంది కదా ఆ పిడికల పొయ్యి, దాని మీద నీళ్ల కాఫీ పెట్టుకుని మీరే తాగండి. మేమేదో ఈ పాలతో మంచి కాఫీయో ఏదో ఒక చిక్కటి హార్లిక్స్ తాక్కుంటూ బతికేస్తాం. ఏం పూరి? అవునవును, అయినా మనకెందుకు, అందరూ స్వార్థపరులే. మనం కూడా మన పనేంటో చూసుకుని ఉండడం బెటర్. ఏంటక్క ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు నాకు తోడబుట్టకపోయినా తోడబుట్టిన అక్కలానే చూశాను, కాని నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. బాగా అర్థమైంది తల్లి. అక్క అక్క అంటూనే నిన్నటి వరకు పెట్టిన హింస చాలదు. అసలు అత్తగారిని మమ్మల్ని మామూలుగా తిప్పలు పెట్టావా? అక్క, నువ్వు ఆవిడగారైనా ఒకే తల్లికి పుట్టలేదు. మేమైతే ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా తోడికోడళ్ళు అయ్యేసరికి తోడికోడల బుద్ధి చూపించారు. చాలు, ఇప్పటి వరకు పడ్డ తిప్పలు చాలు. లెక్కమంబక్క, ఏదా గ్లాస్ అందుకో. పాపం బావగారు ఎక్కడ కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అవునవును, పద. అంతేకాదు, మీరు నన్ను మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి శక్తి వచ్చేటట్టుగా మీకు ఒక మందిచ్చానని ఆ మాంత్రికుడు చెప్పాడు. వాస్తవానికి అదేం మందో తెలుసా? మీ పిసినారితనం పోగొట్టే మందు. ఆ వశీకరణ మందు మీ పిసినారితనం పోగొట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని డబ్బుల్ని మొత్తం ఖర్చు చేసేలా చేస్తుంది. అందువల్లే ఈ రోజున ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి అత్త, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారనేది నిజమా కాదా? మీరు నా మీద పగ సాధించాలనుకున్నారు, నేనేమో మీ పిసినారితనం పోగొట్టి ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టు చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు నేను అందరితో 4 మాటలు పడొచ్చు, జరిగిన దాంట్లో నేను నష్టపోయి ఉండొచ్చు, కానీ అందరూ సంతోషంగా ఉన్నారు కదా, నాకదే చాలు. ఇంక మీరు జీవితాంతం మీరు సంపాదించిన డబ్బుల్ని కుటుంబానికి, మీకు మీ మనసు బుర్ర వద్దని చెప్తున్నా ఆ మందు ప్రభావం వల్ల కుటుంబానికి ఖర్చు చేయడానికే ఇష్టపడతారు, అదే చేస్తారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నాకది చాలు. ఇంకో విషయం, మీరు అనుకున్నారే నన్ను నా భర్త నుంచి దూరం చెయ్యాలి అని, అది ఎన్ని మందులేసినా జరగదు. గీత బ్రతికున్నంత వరకు గోవింద్ పెళ్ళామే. గోవింద్ ఎప్పటికీ గీతకి మొగుడు, అది ఎవ్వరూ మార్చలేరు. ఏం చేస్తున్నావో? రావే కనుకోరా, నీ గురించి అనుకుంటా ఉండా.
నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని నగా నట్రని డబ్బు దశకాన్ని అనుభవించే సమయం వచ్చేసిందే మనకి. నువ్విన్నాళ్ళు నగలు పెట్టుకుంటే అరిగిపోతాయి, బంగారం కరిగిపోతుంది, ఆ తర్వాత వీటి విలువ తగ్గిపోతుంది అని ఇంట్లో పెట్టెల్లోనూ బ్యాంకు లాకర్లోనూ దాచేశాం. ఈ రోజే పోయి బ్యాంకు లాకర్లో ఉన్న నగలన్నీ తెచ్చేద్దాం. నువ్వు రోజు రకరకాల నగలు వేసుకుని అలంకరించుకుంటే నాకంతే చాలే. మౌ, ఆ నగలు నాకు చూపించు బాక. ఆ నగలు దాచిపెట్టు. ఏందే ఈ నగలు చూస్తే వేసుకోబుద్ధి వేయటం లేదా? ఏసుకో బుద్ధేస్తుంది. వద్దు. అదేందది? జీవితాంతం అనుభవించాలి కదా. అనుభవించాలని ఉంది. ఈ అన్ని రోజుకు నగ పెట్టుకుని షికారుకు పోవాలనే ఉండదే, కానీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదే? నువ్వు సంపాదించిందే కదా. నువ్వు పెట్టుకోకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు? ఇట్లా దాచిపెట్టి రేపు నేను, ఆ తర్వాత నువ్వు పోయిన తర్వాత ఆ దొంగ కోడళ్ళు అనుభవిస్తారు మొత్తం. అందుకే మొత్తం మనమే అనుభవించాలి. అదంతా సరే, కానీ నేను బతుకుండగా నా నగలు అడగడానికి లేదో, నా ఆస్తి పాస్తులు ఇవ్వడానికి ఇల్లేదో. అదేంది అట్టా అంటా ఉండావు? దానికి కీడు చెయ్యాలనే వశీకరణ మందు పెట్టాం. ఆ మాంత్రికుడి సచ్చినోడు వల్ల ఆ పథకం దెబ్బతిన్నది. కాని ఇంకో రకంగా మంచి జరిగింది. నీకా పిసినార్తనం పోయింది. ఇప్పుడైనా అనుభవించు. లేదు, నేనిట్ట ఉండకూడదు. నేను పాత కనకంగానే ఉండాలి. నేను చచ్చేంత వరకు నా దగ్గర ఉండే ఆస్తి పాస్తులు అన్ని అట్నే ఉండాలి. నా చివరి చూపు కూడా వీటన్నిటిని భద్రంగా చూసుకున్నాను అనే తృప్తితో సావాలి. సంపాదించిన దాంట్లో 1 గ్రాము కూడా తగ్గేదానికి లేదు, 1 రూపాయి తరిగేదానికి లేదు. ముందా నగలు దీమా. నాకు అవి చూస్తుంటే పెట్టుకోవాలనుందే. అయితే పెట్టుకోవే. వద్దు, చెప్పేది అర్థం చేసుకో. ఏందే నువ్వు నీ పిచ్చి మాటలో? మో, నేను పిచ్చిగా మాట్లాడేది కాదు. ఆ సాంబార్ మనల్ని పిచ్చోళ్ళం చేసిందే. దాని ముందు నేను ఓడిపోకూడదు. చచ్చేంత వరకు కనకంగానే బతకాలి. దాని చేతుల్లో నేను ఎప్పుడు ఓడిపోకూడదు. నేననుకున్నది సాధించాలి. దాదాపు అనుకున్నది సాధించావు కదే. నీ చేతి నుండి దాని చేతికి పోయిన అధికారం, తాళాల గుత్తి తిరిగి సంపాదించావు. పైగా మొగుడు పెళ్ళాలిప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండడంతో పడకలు కూడా వేరైపోయినాయి. అదే మాదిరిగా దానికి సపోర్ట్ చేస్తున్న దాని మరుదులు, తోటి కోడళ్లు దాన్ని తిట్టుకుంటా ఉండారు. ఇంతకన్నా ఏం కావాలే నీకు? అది కాదమ్మా, ఇదంతా దాని కుట్ర వల్లనే జరిగింది. ఏందే నువ్వు అనేది? నాకేమో అర్థం కావటం లేదు. మో, అది ఇన్నాళ్ళు మనల్ని పిచ్చోళ్ళం చేసి ఆ ఖర్చు పెట్టాల్సిందే. నేను కూరుకున్నది ఇదే, అది నెరవేరింది చాలు అంది. అంటే అది నా మీద గెలిచిపోయినట్టే లెక్క. దాన్ని నేను గెలవనీను. నేనెప్పుడూ జీవితంలో ఓడిపోకూడదు. ఇప్పుడేం చేద్దామే? వెంటనే నాకు మళ్ళీ నా పిసినార్తనం తెప్పించే ఇరుగుడు మందు కావాలి. అదెందుకే? ఇప్పుడు బానే ఉంది కదా. మో, నా ప్రాణాలైనా వదిలేస్తాను గాని పొంతాను వదలను. సచ్చే వరకు నేను కోడలు అనే తోడేల దగ్గర అస్సలు ఓడిపోకూడదు. నేను సంపాదించిందంతా ఇట్ట ఖర్చు పెట్టేస్తా. దాని ముందు ఓడిపోతా. ఇట్ట డబ్బులన్నీ కరిగిపోతా. లోపల కుమిలిపోతా. ఖర్చు పెట్టకుండా ఉండలేక బతకలేను. నాకు మనశ్శాంతి ఉండాలన్నా, దాన్ని దెబ్బ తీయాలన్నా నేను మళ్ళీ పాత కనకంగా మారాలి. నాకు మళ్ళీ పాత పిసినార్తనం రావాలి. అప్పుడు గాని నేను దాన్ని పూర్తిగా దెబ్బతీయలేను. నాకెట్టగైనా ఇరుగుడు మందు తెచ్చి. ఆ విరుగుడు మందిచ్చే మాంత్రిక దరిద్రుడు 1,00,000 రూపాయలు పట్టుకుని చచ్చాడు కదే. ఇప్పుడు ఆ విరుగుడు మంది ఎక్కడి నుంచి తెచ్చేది? ఆ మాంత్రికుడు సచ్చినోడు ఈ సాంబార్తో కలిసి మనల్ని దొంగ దెబ్బతీసిండాడే. ఆ నిజంగా జావలేదట. మనకి మంది ఇయకుండా ఎగ్గొట్టేదానికే నాటకం ఆడిండాడు. అవునా? ఆ దొంగ నా కొడుకుని జుట్టు పట్టుకుని పీకి 1,00,000 రూపాయలు మందు తీసుకొస్తాను. ఆ తీసుకొచ్చినావులే. ఇప్పుడు పోయి మళ్ళీ వాడి దగ్గర డబ్బులు అడిగేదానికి లేదు. ఆ డబ్బులు ఇదే తీసుకుని నా పిసినార్తనం పోగొట్టిన దానికి బహుమానంగా 50,000 ఆడికి ఇచ్చిండది. 50,000 ఇచ్చిందా వాడికి? ఆ అయితే సరే, 1,00,000 రూపాయలు ఖర్చైనా సరే వాడికి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చి విరుగుడు మందు తీసుకొస్తాను. మో, ఆ 1,00,000 రూపాయలు ఇచ్చి విరుగుడు మంది అడిగితే ఆ దరిద్రుడు ఈ సాంబార్కి మంచి చేయాలని ఆడు నాకింకేదో మందిస్తాడు. ఆ తర్వాత నాకింకేదో అయిపోయిద్ది. వద్దొద్దు,
నా కొడుకు సంగతి వదిలేసి వేరే ఎక్కడైనా మందు పట్రా. వేరే ఎక్కడ తీసుకురాను? ఏ ఈ వశీకరణ మందులు తయారు చేసేది ఆ దరిద్రుడొక్కడేనా? ఇంకా చాలా మంది ఉంటారు ఇట్టంటే ఏదో పనులు చేసేవాళ్ళు. మనకు కావాల్సింది ఇరుగుడు మందు. మా అమ్మకిట్ట మందు పెట్టేసిండారు. ఆ మందు ఇరుగుడయ్యేదానికి మంచి మంది ఎండని ఎవరినైనా పట్టి తీసుకురా. నాకెట్టి పరిస్థితుల్లోనూ ఆ మందు కావాలి. కరెక్టేనే. వాడేందే, వాడి జేజమ్మ లాంటి మాంత్రికులు ఈ వశీకరణ మందు తయారు చేసేవాళ్ళు నాకు తెలుసు. వెతుకుతా, ఎవడెవడు ఎక్కడున్నాడో పట్టుకుని 24 గంటల్లోపు నీకు మందు తీసుకొచ్చి ఇస్తా. 24 గంటల లోపు కాదు, నాకు రాత్రి లోపే కావాలి. సరేనే, నేనా పనిలో ఉంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు ఓడిపోవడం నేను చూడలేను. రేయ్, ఏందిడే వీడికి పెళ్లి చేసుకునే మళ్ళా సంతోషం లేకుండా పోయిందే. రే గోవిందా, మేము నలుగురం సినిమాకి పోతున్నామా? నువ్వు కూడా వద్దిగా. సినిమాకా? అవునరా, నేను మీ వదిన బాలాజీ గాడు పూరి నలుగురం పోతుండం. నువ్వు కూడా రాకూడదు? మీరు జంటలు జంటలుగా పోతూ ఉంటారు కదా, పోయిరండి. రేయ్, నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తావా? సరే, నీ పెళ్ళాన్ని కూడా పిలు, పోదాం. ఏంది ఆ మహాతల్లితో సినిమాకా? జాలీగా సినిమాకి పోతా, మధ్యలో సాంబార్ ఎందుకు నాకు? సరే సరే, పోతే పోయిందిలే, పిలు. ఏంది పోతే పోయింది? తాళి కట్టిన పెళ్ళామే కదా, సర్దుకుపోదామని ఎంతో ప్రయత్నించిన. అది చేసిన పనికి, దాని స్వార్థానికే నాకు అసలు మనసు మొక్కలైపోయినదిరా. డబ్బు మంచి. ఇప్పుడు మనం సినిమాకి పోదామంటే ఎందుకు సినిమా టికెట్లు దండగా? నేను ఒక్కదాన్నే పోయేస్తాను, వచ్చి నాకు కథ చెప్తాను, మీరందరూ కూర్చొని ఏనండి అంటది. అట్టాంటిది అది. దాన్ని తీసుకొని సినిమాకి పోవాలంట. సరే పదండి. నేను ఒక్క నీడ కూర్చోవాలంటే నాకు చిరాగ్గానే ఉంటది. అందరం కలిసి జాలీగా అలా పోయేసొద్దాం. ఇంటికి వస్తే ఎట్టాగో మనకి టార్చర్ తప్పదు కదా. సర్లేపా, పదమే. సినిమాకి కూడా ఎంత మొహమాట అయిందిరా నీకు? రా రా రా. నీకా మాంత్రికుడిచ్చిన మందు ప్రభావం వల్ల విలాసంగా జల్సాగా ఖర్చులు పెట్టాలని, నగా నట్రా వేసుకుని తిరగాలని, సినిమాలకి షికార్లకి తిరగాలని ఉంటుంది గాని ఈ మందలవాటేందే నీకు? మందడుగుతా ఉండావు? బుద్ధుండదా లేదా నీకు? మందంటే ఆ మందు కాదు, ఇరుగుడు మందు. ఎవడైనా దొరికినాడా లేదా? మందు తెచ్చినావా లేదా? లేదని మాత్రం చెప్పుకో. ముందు తాగిన మందుకి ఇరుగుడుగా నీ పీక కొరిగి నీ రక్తం తాగైనా నేను ముందు కనకల్లా మారిపోవాలా. ఓయమ్మో, ఏందే రాక్షసులే తయారవుతా ఉండావు? ఆ మాంత్రికుడిచ్చిన మందు ఇంకో రకంగా వికటిస్తుందా ఏంది? రక్తం తాగాలని అనిపిస్తుంది అంటున్నావు. మౌ, నా చేతుల డబ్బుని ఎదజల్లేస్తున్నా. నీ మనమళ్ళు వాళ్ళ పెళ్లాలను తీసుకుని సినిమాలకి షికార్లకి పోవాలని అడిగితే తాళాలు చేతికిచ్చి మీకు కావాల్సినంత డబ్బు తీసుకోండ్రా అనేసిన. అంతా నాకు తెలుస్తుంది గాని నేను నా కంట్రోల్లో లేను. మో, ఆ మందు త్వరగా ఇమ్మా. తెచ్చినావా లేదా? విరుగుడు మందే కదా, తెచ్చినా. అసలు ఈ మందు కోసం ఎక్కడెక్కడ తిరిగాను, ఎన్నెన్ని కష్టాలు పడ్డానో తెలుసా? మౌ, నువ్వు పడ్డ కష్టం ఈడెవరికి అవసరం లేదు గానీ నాకు కావాల్సింది మందు. నువ్వేం సాధించావని గొప్పలు చెప్పుకునే సమయం కాదు ఇది. ఇదిగో. మౌ, 90 ఏళ్ళంటే మందు కరెక్ట్ గానే ఇచ్చిండా? అంత ఎక్స్పీరియన్సే. 90 ఏళ్లోడైనా చూసేదానికి 60 ఏళ్లలాగా బలిష్టంగానే ఉన్నాడు. వాడిప్పుడు నిత్య యవనంగా ఉండడానికి మందు కనిపెడుతున్నాడంట. అవునా? ఆ మందు కూడా తీసుకుందామమ్మా. దానికి ఖర్చు అవుతే? అయితే అయిందలే ఖర్చు. నిత్య యవనంగా ఉండొచ్చు కదా. మా మా అబ్బా, అమ్మా, తల తిరుగుతున్నట్టుంది. మందు పనిచేస్తుందేమోనే. అవును, అదే. అమ్మా అమ్మా,
కనుకో అమ్మా అమ్మా నాకు నరాలన్నీ జివ్ జివ్ అని లాగుతుండాయి. నా వల్ల పట్ల కళ్ళు తిరుగుతా ఉండాయి. అమ్మా 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 ఆ, ఆ, ఆ. అమ్మా నేను పడుకుంటుండా. ఆ, పడుకో పడుకో. అమ్మా ఆ. ఆ మందు పనిచేయడం మొదలు పెట్టిందన్నమాట. తెల్లారికల్లా నువ్వు పాత కనుకో అయిపోతావు. ఆ మందు తాగానే కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది. పడుకుని ఇంకా నిద్ర లేవలేదు. తిండి తిప్పలు కూడా లేవు. మా మో ఆ ఏందవ్వా అమ్మ అప్పుడే పడుకొచ్చిందా? తినకుండా తినిందా లేదా? యాడ తినిందిరా? అయినా ఏముంది తినేదానికి? నాకు తెలుసు, అందుకే అమ్మ కోసం నీకోసం స్పెషల్ గా ఒకటి పట్టుకొచ్చిన. అవునా? మా నాయనే ఎంత మంచోడివో నువ్వు. నా మంచితనం ఇంకా ముందు ముందు చూద్ది కానీ ముందు అమ్మని లేపు. కనకం కనకం తిరుపతి వచ్చాడులే. ఏంది ఇంత మొత్తం నిద్రపోతుందమ్మా? కనకం లే కనకం. చూడరా నిద్ర లేవడం లేదు. మో మో ఎందుకు నిద్ర లేవట్లేదు? ఏమైంది అమ్మకి? మో మా లేమా, మా భయంగా ఉండదు మా, లేమా మా. కనకం కనకం అయ్యో మా లేమా. ఏమైందో దీనికి? ఆ మందు తాగి. మందా? ఏందా మందు? ఏం లేదు ఏం లేదు, అది అట్నే పడుకోని ఉండాది. లేపు లేపు. మా మా లేమా. మా నీకోసం 500 రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకొచ్చిండా. లేమా తిందు గాని. ఓలమ్మో ఏంది బిర్యానీ తీసుకొచ్చినావా? అవునమ్మా, నీకోసం తీసుకొచ్చిన, తినుమా. ఏం తిట్టబడిపోయినావు? అదట్టున్నీరా. బిర్యానీ ఎంతన్నా? 500. బిర్యానీ 500? మరి మన ముష్టి ఫ్యామిలీయా? రాయల్ ఫ్యామిలీ, అందుకనే రాయల్ గా బిర్యానీ తీసుకొచ్చిన. బిర్యానీ మాత్రమే కాదు, వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిన. ఒక్క నిమిషం. వాటర్ బాటిల్ దేనికిరా? ఇంట్లో నీళ్లుంటాయి కదా. మో ఇదేమన్నా మామూలు నీళ్ళు అనుకుంటున్నావా? బాటిల్ ఎంతో తెలుసునా? 200 రూపాయలు. 200? 1 లీటర్ కూడా ఉండదు. 200 రూపాయలు? అవునమ్మా, ఈ మామూలు నీళ్ళు అనుకుంటున్నావా? రాయల్ గా వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిన. స్పెషల్ వాటర్. పెద్ద పెద్ద సినిమా స్టార్లంతా ఈ నీళ్ళే కదా తాగేది. మనం మాత్రం వాళ్ళకంటే ఏం తక్కువ. అందుకే నీకోసం పట్టుకొచ్చిన. ముందు ఈ బిర్యానీ తిని మంచినీళ్ళు తాగు. 500 రూపాయల బిర్యానీ, 200 రూపాయల వాటర్ బాటిల్ అంటే నాకు కళ్ళు తిరుగుతుండాయిరా. అమ్మా నా కళ్ళు తిరుగుతున్నాయి. కనకం అయ్యో కనకం. ఒరే మొహా నీళ్ళు చల్లరా. అయ్యో ఆ బాటిల్ ఇటీ. నాకెందుకు పడితే అట్లాంటి బుద్ధులు? ఏం మామూలు చిన్న నాటకం ఆడిందా ఈ సెల్లే? ఇంత జరిగా కూడా మనందరం సినిమాకి పోయిచ్చినాక మనందరికి భోజనాలు పెట్టి మనకు మస్కా కొట్టి మంచి చేసుకోవాలనుకున్నదే. కరిగిపోతామా? జరిగింది మరిసిపోతామా? వదిలే, ఇలాంటి పెడబుద్ధులు పుట్టిన తర్వాత దాని గురించి మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. మనం ఎలా సంతోషంగా ఉండాలో దాని గురించే ఆలోచిద్దాం. నువ్వే చెప్పా, నువ్వు కోరుకుంది ఏదైనా కాదనకుండా చేసేస్తా. నిజంగా? ఏ డౌటా నీకు? డౌట్ కాదు, కానీ అన్ని సంతోషాలు మన ఇష్టానికి కుదురుతాయా అని. ఎందుకు కుదరవా? మనం ఇప్పుడు ఏం కోరుకున్నా అమ్మ అంటది. మనం ఏం చెయ్యాలనుకున్నా అమ్మ అడ్డు చెప్పదు. నువ్వు కోరుకో, నీకేం కావాలో కోరుకో. ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి టూర్లు వెళ్లాలని, ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కి వెళ్లాలని, బాగా ఎంజాయ్ చేయాలని ఉండేది. కానీ ఎప్పుడూ అది కుదరలేదు. ఈ రోజు మనం 5గురం కలిసి సినిమాకి వెళ్లి సరదాగా బయట తిరిగి ఎంచక్కా నచ్చిన భోజనం తిని ఇంటికొస్తేనే ఇంత ఆనందంగా ఉందే. నేను అనుకున్నట్టు మనం అందరం కలిసి ఫ్యామిలీతో ఒక ట్రిప్ కి వెళ్ళామంటే ఎంత బాగుంటుంది, ఇంకెంత సంతోషంగా ఉంటుంది. అదిరిపోదా? మామూలుగా ఉంటదా? మొత్తం అంతా రచ్చ రచ్చ చేసా బాగా పిచ్చ హ్యాపీగా ఉండొచ్చు. చెప్తా, అమ్మతో రేపే విషయం మాట్లాడే
అందరికి టూర్ ప్లాన్ చేయమని చెప్తా. అవునా, దానికంటే ముందా మనం ఇంకో ప్లాన్ చేస్తా. ఏంది? మన ఇద్దరం హనీమూన్ ప్లాన్ చేస్తే. ఏయ్, మనిద్దరం మాత్రమే హనీమూన్ కి వెళ్దామని అడిగామంటే బాగోదేమో. ఎందుకు బాగోదా? కొత్తగా పెళ్ళైన జంట మనం. సినిమా కూడా మన ఇద్దరమే పోదాం అనుకుంటుమే. దానికి కూడా నువ్వు మీ చెల్లితో పోల్చే నన్ను డామేజ్ చేస్తే, అందుకని అన్ననే వదిన్ని కూడా తీసుకుపోయినావు. సినిమా అంటే పర్లేదు, హనీమూన్ అప్పుడు వాళ్ళు కూడా బయలుదేరారు. జీవితాల్లో ఎవరైనా మనల్ని ద్వేషించొచ్చు, కానీ మనం అధికంగా ప్రేమించే వ్యక్తి మనల్ని ద్వేషిస్తే మాత్రం అది తట్టుకోవడం చాలా కష్టం స్వామి. గతంలో గోవింద్కి నా మీద చెప్పలేనంత ప్రేమ ఉండేది. ఇప్పుడు చెప్పుకోలేనంత ద్వేషం ఉంది. నేనేం తప్పు చేశానని, తను ప్రేమించిన మనిషి ఎలాంటిదో అని ఒక్క నిమిషమైనా ఆలోచించడా? ఎక్కడ పెట్టేసినాను? అసలు డబ్బుకే ప్రాముఖ్యత ఇవ్వని నేను డబ్బు మనిషిగా కనపడుతున్నానంటే దానికి కారణమేంటో ఒక్క నిమిషం ఆలోచించడా? పోనీ నన్నడిగి తెలుసుకోవాలని ప్రయత్నించడా? నా అంతటి నేను జరిగింది ఇది అని చెప్పలేను. రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరికైనా కోపం తగ్గుతుంది అంటారు, కానీ మా మధ్య దూరం పెరుగుతుంది. నేను ఏ మనిషికైతే దగ్గరగా బ్రతకాలి అనుకున్నానో ఆ మనిషే నన్ను దూరం పెడుతున్నాడు. ఇంత త్యాగం చేసి స్వార్థం అంటూ ఉండవు ఎందుకు పొండాటి? అవును పురుష, ఇదంతా ఎవరి కోసం చేశాను? నా కుటుంబం బాగుండాలి, మా అత్తగారు బాగుండాలి, మా ఆయన సంతోషంగా ఉండాలి, నా తోటి కోడళ్ళు బాగుండాలి, నా మరిది మామ అందరూ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి అనే స్వార్థంతోనే కదా ఇదంతా చేశాను. నా సంతోషం నేను నవ్వుతూ ఉండడంలో లేదు పురుష, మీరు సంతోషంగా ఉండడంలో ఉంది. ఈరోజు మీరు నన్ను అపార్థం చేసుకున్నా మీరందరూ సంతోషంగా ఉన్నారు, అది నాకు చాలు. అసలు నువ్విలా డబ్బు మనిషి అయిపోతావని పిచ్చితనంగా ఎలా అనుకున్నాను? నిన్నలా అన్నేసి మాటలు ఎలా అనగలిగాను? నాలంటోడికి ఏదో ఒక శిక్ష పడాలి. నిజాయితీ పర్రాలైన నిన్ను అనరాని మాటలు అని అవమానించినందుకో నాకేదో ఒక శిక్ష పడాలా? నేను చేసిన తప్పు జీవితాంతం నాకు గుర్తుండాలి. ఏందమ్మా లెక్కలేసుకుంటున్నావా? ఏమే ఏందా ముస్లిఫ్లు పక్కన పడే, నీకో 2000 3000 పెట్టే మంచి రాయల్ పెన్ కొనిస్తా. ఏమిరా రూపాయికి లెక్కలు రాస్తా ఉంటే నీకిదిగా ఉండదా? 2-3 ఏళ్ళు పెట్టి పెన్ను కొనిస్తావా? మరి మన స్థాయికి అంతస్తుకి తగ్గట్టుండదా? మరి ఏంద్రా మన స్థాయి? ఏందమ్మా అట్ట అంటుండవా? నువ్వు సంపాదించింది మామూలు ఆస్తులు ఏమే? అదంతా అట్టుంచుగానే మేమిద్దరం నీకు సంతోషమైన విషయం చెప్పడానికి వచ్చినావు. ఏమే నువ్వు కూడా నెల తప్పిండవా ఏంది? లేదత్తా, దానికి ఇంకొంచెం టైం ఉందిలే. అమ్మా మరి ఇంకేంది? పూరే నువ్వు చెప్పు. మీరే చెప్పండి. అటు కాదబ్బా, నువ్వు చెప్తే బాగుంటదా? లేదు, మీరు చెప్తేనే బాగుంటుంది. లేదమ్మే, నువ్వు చెప్తేనే బాగుంటదా?
అటు కాదబ్బా, కోకిల్ లాంటి నీ కంఠంతో ఏంటనే అమ్మ ఆనందపడుతుందా? చెప్పు. ఆహా, ఎంతైనా నువ్వు కొడుకువి, నేను కోడల్ని. నువ్వు చెప్తేనే అత్త సంతోషిస్తుంది. నువ్వే చెప్పు. ఏయ్, ముందు మీ ఇద్దరిలో ఎవరు చెప్పాలో నిర్ణయించుకుని అప్పుడు రండి. పోండి. ఏందమ్మా ఇంత సిరాకున్నావు నువ్వు? చిరాక నా బాధ ఎవడికి తెలుస్తుందిలే. ఏందమ్మా బాధ నీకు? చెప్పు. 1 కోటి రూపాయలు ఖర్చైనా బాధ తీర్చేద్దాం. కోట ఎక్కడుండయిరా? కోట ఎక్కడ తెచ్చినా బాధలు తీరుస్తావు? ఏడో తేడమైందమ్మా, మనయే. ఏముందా, హైవే పక్కన 4 ఎకరాలు అమ్మేసామనుకో వచ్చేస్తాయి కదా 1 కోటి రూపాయలు. ఏంద్రా, ఇంట్లో ఉన్న డబ్బులు కాకుండా ఎకరాలు కూడా అమ్మేద్దాం అనుకుంటున్నావా నువ్వు? జాలీగా ఉండాలి కదమ్మా మరి. నీకు సమస్య ఉంటే 1 కోటి రూపాయలు ఒక లెక్క చెప్పమ్మా. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. నా ప్రాబ్లం ఏం లేదురా సామి. ముందు మీ ప్రాబ్లం ఏందో చెప్పండి. ఏం లేదమ్మా, నిన్న 10 ఏళ్ళు తీసుకుపోయే సినిమాలకి షికార్లకి రెస్టారెంట్ కి పోయి తినేసి వస్తామా, మహా ఆనందంగా ఉండే. రై, సినిమా గురించి చెప్పబాకండ్రా, గుండె కలుక్కుమంటుంది. సినిమాకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్దామన్నానత్తా, మీరే రాలేదు. సినిమా కథొద్దు గాని మీ కథ చెప్పండి. అదేమ్మా, నిన్న సినిమాకి పోతేనే ఎంత ఆనందంగా ఉండదా. మన ఫ్యామిలీ మొత్తం ఊటీ కొడైకెనాల్ టూర్కి పోయినావనుకో ఇంకెట్టుంటదే. ఊటీ కొడైకనాలా? ఇంతమందా? వారం రోజులు ట్రిప్పా? 2 ఏళ్ళు 4 6 మూళ్ళు 18 4 లక్షల రూపాయలు. ఊరే ఏంద్రా, మీకు పెట్టేదే దండగ పిండాకుడు, మళ్ళీ టూర్లా? యాడా మీ అయ్య సంపాదించి పెట్టిండా ఇడా? తిన్న చాలక ఊర్లు తిరిగేదానికి ఐడియాలు చెప్తుండారా? ఐడియాలు ఏ? ఈ ఊర్లో తిరిగేది సరిపడలేదా మీకు? ఊర్లు గీర్లు అన్నారంటే తోలు తీసేస్తారేమనుకుంటున్నారు. అంతగా మీ కూర్లు తిరగాలనుంటే నేనే మీ కళ్ళ ముందున్నాను కదా. నా చుట్టూ తిరగండి. నా చుట్టూ తిరిగితే ప్రపంచం అంతా తిరిగినట్టే. గోడదు కొడక.